ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి వాగ్దానం, అది కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవుడు స్పష్టంగా ఈ దినమున ప్రతి విశ్వాసితో, ప్రతి సంఘ కాపరితో, ప్రతి సేవకునితో, సర్వ క్రైస్తవ సమాజంతో మాట్లాడుతున్నాడు. మరి సహోదరులు ఐక్యత కలిగి మందిరంలో నివసించుచున్నారా? మరి అదే ఐక్యత కలిగి మరి వెలుపట క్రైస్తవ సమాజంలో నివసించుచున్నారా? ఒక్కసారి ప్రతి విశ్వాసి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఒకరికి మధ్య ఒకరికి ఐక్యత లేదు, సేవకుల మధ్య ఐక్యత లేదు, కాపరులకు మధ్యలో ఐక్యత లేదు. మరి అనేక విధములుగా సంఘములోని విశ్వాసులు విభాగింపబడి వారికి వారుగా సంఘములను మరి సహోదరులను వ్యతిరేకిస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఆ రీతిగా దేవుడు మనలను కోరుకోవడం లేదు. మనము ఎంత ఐక్యత కలిగి ఈ లోకంలో సంఘములలో జీవిస్తామో అంతే ఐక్యతగా దేవుడు తనలో ఐక్యం చేసుకుంటాడు. అంతేకాదు, ఆ మనోహరమైనటువంటి స్థలములలో నివసించడానికి, నిన్నును నన్నును కొనిపోబడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ప్రియమైన విశ్వాసులారా, సేవకులారా, సంఘ కాపరులారా, ప్రసంగికులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఈ లోకంలోనే ఐక్యత కలిగి జీవించలేనప్పుడు, కనబడే వ్యక్తుల మధ్యలోనే ఐక్యత లేనప్పుడు, మరి కనబడని ఆ దేవునితో ఏమాత్రం ఐక్యం కాగలం? ఒక్కసారి ఆలోచించాలి. మరి దేవుని వాక్యము ఈ దినమున సెలవిస్తూ ఉంది. మనం అనేకమైనటువంటి ఉపదేశములు వింటున్నాం, అనేకమైనటువంటి వర్తమానములతో మనం నిత్యము జీవిస్తూ ఉన్నాం. మరి అనేక దినములుగా మనం ప్రతి దినము వాగ్దానమును కూడా వీక్షించుచున్నాం. కానీ వీక్షించుచున్న మనం ఆ వాగ్దానముల మీద చెవియొగ్గి వినుటకు మాత్రం సాహసించడం లేదు. కారణం మనలో ఉన్నటువంటి బలహీనత, మనలో ఉన్నటువంటి అవిధేయత. అందుకే మనలను దేవుడు ఐక్యత కలిగి జీవించమంటే మనం ఒకరికి ఒకరుగా విడిపోయి అపవాదికి చోటిస్తూ ఉన్నాం మధ్యలో. మరి ఇది ఏమాత్రము సబబు కాదు అని దేవుడు సెలవిచ్చుచుండగా, మరి ఈ దినము నుండి అయినా సరే, ఈ వాగ్దానమును వీక్షించైనా సరే, మనము సంఘములు ఐక్యత కలిగి, సేవకులు ఐక్యత కలిగి, కాపరులు ఐక్యత కలిగి, ప్రసంగికులు ఐక్యత కలిగి జీవించాలని ప్రభు పేరిట అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాం. అది ఎంతో దేవునికి మనోహరమని సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగా ఈ దినం నుండైనా మనం ఉండాలి అనుకుంటే అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమకు పాత్రుడా, ప్రేమకు రూపమైన మా ప్రభువైన యేసయ్య, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు మీరు ఇచ్చిన ఆయుష్కాలంలో బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఇదిగో ఈ ఛానల్ వీక్షించుతున్న ప్రతి బిడ్డను కూడా ఈ ఉదయకాల సమయంలో మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. మరి నన్నుగా మిక్కిలిగా తగ్గించుకొని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మేమును, సమాజములను, సంఘములను, సహోదరులను ఐక్యత కలిగి జీవించడానికి కృప చూపమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.